లోకేష్ స్పీచ్కు మోదీ ఫిదా, ఫ్యూచర్ లీడర్గా కన్ఫర్మ్. ఎన్నో చిక్కులు, మరెన్నో అవాంతరాలు అనంతరం ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ సభలో లోకేష్ స్పీచ్ ఈసారి మాస్ లెవెల్లో సాగింది. నమో అంటూ ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేశారు లోకేష్. ఒక్క మోడీ చాలు మాకు అంటూ లోకేష్ చేసిన ఈ ప్రసంగం మోడీని పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచిందని అంటున్నారు. ఈ ఏడాది జనవరి 8న విశాఖలో జరిగిన సభలో నారా లోకేష్ని దగ్గరగా పిలిచి ఫ్యామిలీతో తనను ఢిల్లీలో కలవమని మోడీ కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఈసారి అమరావతిలో కూడా లోకేష్తో మోడీ చాలా సరదాగా గడిపారు. లోకేష్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు ప్రధాని. అలాగే మెడ మీద చెయ్యి వేసి మరీ తన ఆత్మీయత చూపించారు ప్రధాని. లోకేష్ ప్రసంగం చేస్తుంటే మోడీ ఆశాంతం ఆయన వైపే చూస్తుండిపోయారు. మోడీ లోకేష్లోని పరిపక్వతను ప్రతి సభలోనూ చూస్తూ మార్కులు మంచిగానే వేస్తున్నారు. బాబు వారసుడు అన్న నీడ నుంచి లోకేష్ మరింతగా ఎదుగుతూ ముందుకు సాగుతున్నారని కూడా కేంద్ర పెద్దలు గుర్తిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు చూస్తే లోకేష్ సైతం తన స్పీచ్ని పవర్ఫుల్గా ఇస్తున్నారు. కేంద్ర పెద్దల వద్ద ఆయన తన టాలెంట్ని చూపిస్తున్నారు. గతంలో సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా మిత్రపక్ష పార్టీలలోని వారసులను ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ని ప్రోత్సహించి కేంద్ర మంత్రిగా చేశారు. అలాగే మహారాష్ట్రలో బీజేపీ మాజీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ్ ముండేని ప్రోత్సహించి క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే గ్రాస్ రూట్ లెవెల్ దాకా తెలుగుదేశం పార్టీ బలంగా విస్తరించి ఉంది. చంద్రబాబు తర్వాత లోకేష్ టీడీపీ మీద మంచి పట్టు సాధిస్తున్నారు. ఈ విషయాలేవి బీజేపీ కేంద్ర పెద్దలకు తెలియనివి కావు. అందుకే వారు కూడా ముందు చూపుతో దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఏం చేయాలన్న దాని మీద ఒక క్లారిటీతోనే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్ భావినాయకుడు అన్నది టీడీపీ వర్గాలకు తెలుసు. అలా ఇంట గెలిచిన లోకేష్ రచ్చ కూడా గెలవాల్సి ఉంది. అందుకే ఆయనను ముందు పెట్టి టీడీపీ పెద్దలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా విశాఖ సభలోనూ అమరావతి మీటింగ్లోనూ లోకేష్ మోడీకి మరింత సన్నిహితుడిగా మారుతున్నారని అంటున్నారు. మొత్తానికి ఒకవైపు అభివృద్ధి, రాజకీయాలు ఎలా ఉన్నా పనిలో పనిగా లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అన్నట్లుగా ఒక ఎలివేషన్ అయితే సాగుతోంది. సో ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పక్కా ప్లాన్తోనే ముందుకు వెళ్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.